పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పీఓకే ప్రజల నుంచి పాకిస్తాన్పై తిరుగుబాటు మొదలైంది. పీఓకేను దాయాది దేశం చిన్నచూపు చూస్తున్న అనేక ఉదంతాలు వెలుగు చూస్తూనే ఉన్నాం. పాక్లోని వేరే ప్రాంతాలతో పోలిస్తే పీఓకేలో ఎక్కువ విద్యుత్ బిల్లులు వసూలు చేయడం దగ్గర నుంచి గోధుమలపై రాయితీ ఎత్తివేత వరకు అనేక విధాలుగా అక్కడి ప్రజలను పాక్ ఇబ్బంది పెడుతోంది. ఈ నేపథ్యంలో తమ డిమాండ్లను పరిష్కరించే వరకు తగ్గబోమంటూ పీఓకే ప్రజలు ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. పౌరులపై సవతి ప్రేమ చూపిస్తున్న పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ నిరసనలు కొనసాగుతున్నాయి. పాక్లోని ఇతర ప్రాంతాల వలె తమను చూడాలన్న న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ పీఓకే వాసులు ఆందోళనలు చేస్తున్నారు. విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించాలని, లోడ్ షెడ్డింగ్ను పరిష్కరించాలని, గోధుమ పిండిపై రాయితీని పునరుద్ధరించాలని కోరుతున్నారు. పీఓకేలో విద్యుత్ బిల్లులు పాక్లోని ఇతర ప్రాంతాల కన్నా ఎక్కువ ఉన్నాయని స్థానికులు కొన్ని నెలలుగా నిరసనలు చేస్తున్నారు. వేల మంది వీధుల్లోకి వచ్చి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీఓకేలో రోజుకు 18 గంటల విద్యుత్ కోతలు విధిస్తున్నారు. దీంతో విద్యా సంస్థలు, వ్యాపారాలు, నివాసాలు, ఆస్పత్రులు ఇలా అన్ని రంగాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ధరల పెరుగుదలతో నలిగిపోతున్న క్రమంలో పాక్ చూపుతున్న ఈ వివక్ష పీఓకే పౌరులను మరింత కలవరపెడుతోంది. శాంతియుత నిరసనలు చేస్తే సైన్యం, పోలీసులతో అణచివేస్తున్నారు. పీఓకే పూంచ్ ప్రాంతంలో నిరసన తెలిపిన యువకులపై కాల్పులు జరిపిన ఘటనలు కూడా గతంలో వెలుగు చూశాయి. बिजली के बिल्लात के अंदर जालमाना जाबराना टैक्सीज के खिलाफ, बिलाजवाज लोड शेडिंग के खिलाफ और आटे पे सब्सिडी की बहाली के लिए यहाँ इस रावलाकोट के अंदर आज 74 दिनों से एक एहतिजाजी धरना जारी है और हम इस एहतिजाजी धरने के अंदर ये धरना उस वक्त तक जारी रहेगा. ना सिर्फ यहाँ पे धरना है बल्कि हमारे पूरे इस खित्ते के अंदर मज़ीद एहतिजाजी धरने भी इस हवाले से जारी और सारी हैं. हमारे एहतिजाजी धरने, हमारी ये एहतिजाजी तहरीक उस वक्त तक जारी और सारी रहेगी जब तक हमारे मुतालबात जो है पूरे नहीं हो जाते. 3 अगस्त को हमारी पूरे पूरे खित्ता कश्मीर के अंदर जो है इस हवाले से हमारी एहतिजाजी रैलियाँ भी निकाली जाएंगी. పీఓకేలో ఆహార పదార్థాల కొరత తీవ్రంగా ఉంది. బాగ్, ముజఫరాబాద్తో సహా అనేక ప్రాంతాలు గోధుమ పిండి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇంతటి దారుణ పరిస్థితుల్లోనూ పీఓకేలో సబ్సిడీ గోధుమల సరఫరాను ప్రభుత్వం నిలిపివేసింది. కిరాణా దుకాణాల్లో వంట వస్తువులు అయిపోతున్నాయి. గోధుమ పిండి కొరత వల్ల బ్రెడ్, బేకరీ వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. భారత్లోని జమ్మూ కాశ్మీర్ రికార్డు స్థాయి పర్యాటకులను ఆకర్షించి కళకళలాడుతూ ఉంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు మాత్రం అనేక కష్టాలు అనుభవిస్తున్నారు. పాక్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు.